సో చాలామంది పేరెంట్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ యూనివర్సిటీ బావుంటుంది, ఏ కాలేజ్ బావుంటుంది అనేది. సో మీకు చాలా రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్‌గా ఉంటుంది. అందులో ఒకటి మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్. సో ఈ నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నైలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్‌కి ర్యాంక్ 1 రావడం జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ర్యాంక్ 2లో ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 3లో ఉంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 4లో ఉంది. ఇలా మీరు ఈ డేటా చూసుకోవచ్చు. సో ఏది బెస్ట్ యూనివర్సిటీ, ఏది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని డిసైడ్ చేయడానికి చాలా రకాల మెథడ్స్ ఇండియాలో పాపులర్ మెథడ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెథడ్ చాలామంది రిఫర్ చేసేది ఎన్ఐఆర్ఎఫ్. ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ ఎన్ఐఆర్ఎఫ్ అనేది హానరబుల్ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది. 2015 నుంచి ఆపరేషన్లో ఉన్నది. సో ఈ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, అంటే ఒక ఇంజనీరింగ్ అనే కాదు, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ని, అంటే యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఓపెన్ స్కూల్స్ కావచ్చు, ఏ రకమైన ఇన్స్టిట్యూషన్ అయినా సరే వీళ్ళు ఒక ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేశారు. ఈ ఫ్రేమ్వర్క్ ప్రకారం వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఇస్తారు వీళ్ళు. సో ఆ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రకారం ఇండియాలో ఏది బెస్ట్ యూనివర్సిటీ, ఏది బెస్ట్ కాలేజ్ కేటగిరీ వైజ్, అంటే లాలో ఏ కాలేజ్ బాగుంటుంది, ఫార్మాలో ఏ కాలేజ్ బాగుంటుంది, ఇంజనీరింగ్లో ఏ కాలేజ్ బాగుంటుంది అనేది డిసైడ్ చేస్తారు. సో చాలామంది పేరెంట్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది అనేది. సో మీకు చాలా రకాల సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అందులో ఒకటి మీరు ఖచ్చితంగా చూడాల్సింది ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వీళ్ళు ఓవరాల్ ర్యాంకింగ్ ఇస్తారు, ఇంజనీరింగ్లో ర్యాంకింగ్ ఇస్తారు, మేనేజ్మెంట్ కాలేజెస్లో ర్యాంకింగ్ ఇస్తారు, ఫార్మసీ కాలేజెస్లో ర్యాంకింగ్ ఇస్తారు, ఆర్కిటెక్చర్ కాలేజెస్లో ర్యాంకింగ్ ఇస్తారు, లా కాలేజెస్లో ర్యాంకింగ్ ఇస్తారు, మెడికల్ కాలేజెస్లో ర్యాంకింగ్ ఇస్తారు, డెంటల్ కాలేజెస్లో ర్యాంకింగ్ ఇస్తారు, రీసెర్చ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా ర్యాంకింగ్ ఇస్తారు, అలాగే ఓపెన్ యూనివర్సిటీస్కి కూడా ర్యాంకింగ్ ఇస్తారు, స్కిల్ యూనివర్సిటీస్కి కూడా ర్యాంకింగ్ ఇస్తారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో కూడా ర్యాంకింగ్ ఇస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి టైప్ ఆఫ్ కాలేజ్ కూడా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వీళ్ళు ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ర్యాంకింగ్ ప్రకారం 2024లో టోటల్ 2781 2781 కాలేజెస్కి ఓవరాల్గా ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు 2024లో 3371 కాలేజెస్కి, 242 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి, 1463 ఇంజనీరింగ్ కాలేజెస్కి, 876 మేనేజ్మెంట్ కాలేజెస్కి, 467 ఫార్మా కాలేజెస్కి, ఫార్మసీ, ఇట్లా ఒక 182 మెడికల్ కాలేజెస్కి వీళ్ళు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. 2024 ర్యాంకింగ్ ప్రకారం మనం ఒక టాప్ యూనివర్సిటీస్ అనేది తీసుకుంటే 2024 ర్యాంకింగ్ ప్రకారం ఇది అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అండి. nirfindia.org వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, చెన్నైలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్కి ర్యాంక్ 1 రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ ర్యాంక్ 2లో ఉంది, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 3లో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ 4లో ఉంది. ఇలా మీరు ఈ డేటా చూసుకోవచ్చు. అయితే మనకి కొన్ని యూనివర్సిటీస్, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ర్యాంక్ 13 ఇవ్వడం జరిగింది. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి వెల్లూరులో ఉన్న బ్రాంచ్కి 11th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. అమిటీ యూనివర్సిటీ 30th ర్యాంక్ రావడం జరిగింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జార్ఖండ్లో 48th ర్యాంక్ రావడం జరిగింది. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో ఉంది, 50th ర్యాంక్ 50. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఇస్ ఇన్ కర్ణాటక, మణిపాల్లో ఉంది, ర్యాంక్ 56 రావడం జరిగింది. అలాగే క్రీస్ట్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది, ర్యాంక్ 93 ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ ర్యాంక్ 98 వచ్చింది దీనికి. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు, ఇది కూడా చాలా ఫేమస్ కాలేజ్, 99 రావడం జరిగింది. ఇంకా మనకు అంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టాప్ 100లో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది చూడొచ్చు ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మీరు ఎంబీఏలో చెక్ చేసుకోవచ్చు. సో చాలామంది పేరెంట్స్ చాలా సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడతారు. మీరు ఏ కాలేజ్ బాగుందనేది చాలా మెథడ్స్ ఉన్నాయి దానికి. వన్ ఆఫ్ ద మెథడ్ ఎన్ఐఆర్ఎఫ్, చక్కగా వెబ్సైట్ ఉంది, మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఆపరేట్ అవుతుంది అది. అయితే ఈ ఎన్ఐఆర్ఎఫ్లో కూడా మీరు చూడాల్సింది ఏంటంటే
ఏ పారామీటర్స్ మీద వీళ్ళు ఇస్తున్నారు, ఆ పారామీటర్స్ కూడా జస్ట్ హై లెవెల్లో చెప్తాను మీకు. సో ఏ పారామీటర్స్ మీద వీళ్ళు ఇస్తున్నారు అంటే, ఈ ర్యాంకింగ్ 2024లో కొన్ని పారామీటర్స్ తీసుకోవడం జరిగింది. ఇంజనీరింగ్లో సెక్టార్కి మారుతుంది పారామీటర్స్ అనేది. ఒక పారామీటర్ తీసుకుంటే టీచింగ్ ఎలా ఉంటుంది, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, టీఎల్ఆర్ సెక్షన్ అంటారు ఇది. ఇందులో వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఇంక్లూడింగ్ డాక్టోరల్ స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎలా ఉంది, ఈ పాయింట్స్ బేస్ చేసుకుని ఇది ఒక పారామీటర్. రెండో పారామీటర్ ఏంటంటే సో వీళ్ళు అసలు ఈ స్టూడెంట్స్ ఏమైనా పబ్లికేషన్స్ చేపిస్తున్నారా, క్వాలిటీ ఆఫ్ పబ్లికేషన్స్ ఎలా ఉంది, లేకపోతే సో మెయిన్గా ఏంటంటే రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. సో రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో ఎస్పెషల్లీ వచ్చేది ఏంటంటే ప్రాజెక్ట్స్ చేయటం కానీ, లేకపోతే ప్రొఫెషనల్ ఈ పబ్లికేషన్స్ కానీ, ఇవన్నీ దీని కిందకు వస్తాయి. ఇది సెకండ్ పారామీటర్. మూడో పారామీటర్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ ఏంటి, అంటే ప్లేస్మెంట్కి సక్సెస్ రేట్ ఎలా ఉంది, లేకపోతే వీళ్ళు ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు, హైయర్ స్టడీస్ సక్సెస్ రేట్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ అంటే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, ఈ ఫైనల్ ఇయర్ పిల్లలతో వచ్చే అవుట్కమ్ ఎలా ఉందనే చెక్ చేస్తారు. ఎస్పెషల్లీ ప్లేస్మెంట్ చూస్తారు. ప్లేస్మెంటే కాదు, మీడియన్ శాలరీ, యావరేజ్ శాలరీ ఎలా ఉందో కూడా వీళ్ళు చెక్ చేస్తారు. ఓకే, అలాగే వీళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్తుంటే అక్కడ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు గేట్ ఎగ్జామ్ లాంటిది. సో ఇట్లాంటివన్నీ కూడా థర్డ్ పాయింట్ కింద చెక్ చేస్తున్నారు వీళ్ళు. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ అంటున్నారు. సో అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీలో ఏం చెక్ చేస్తున్నారంటే సో పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. యూనివర్సిటీలో ఇప్పుడు తమిళనాడులో ఉందనుకోండి, వేరే స్టేట్స్ నుంచి ఎంతమంది పిల్లలు వచ్చారు, అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు, అలాగే సో ఎకనామికల్లీ అండ్ సోషల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, సో ఫెసిలిటీస్ ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఇది ఒక సెక్షన్లో చెక్ చేస్తున్నారండి. ఇలా సో వీళ్ళు ఒక టోటల్ 5 కేటగిరీగా తీసుకోవడం జరిగింది. 5th కేటగిరీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పర్సెప్షన్, పిఆర్ అని చెప్పి పెట్టారు వీళ్ళు. ఇందులో సో పీర్ పర్సెప్షన్, ఎంప్లాయర్ అండ్ ఎకడమిక్ పీర్, సో వీళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక స్టాండర్డ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్లుగా సో స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో కానీ, లేకపోతే వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ అండ్ పబ్లికేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళ ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డు కానీ, ఇలాంటి పాయింట్స్ అన్నీ చెక్ చేసి ఏది మంచి కాలేజ్, ఏది మంచి యూనివర్సిటీ అనేది డిసైడ్ చేస్తున్నారు. సో పేరెంట్స్కి టైం ఉన్నప్పుడు మీరు అనుకున్న కాలేజ్ అసలు ఏ నెంబర్లో ఉంది, లేకపోతే ఆ కాలేజ్లో ఏ పాయింట్స్ ప్రకారం వీళ్ళకి మెరిట్ వచ్చింది అనేది ఈ NIRFindia.org వెబ్సైట్కి వెళ్ళి స్టడీ చేయొచ్చు. ఇందులో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఇది మంచి కాలేజు, అది మంచి కాలేజు, అది మంచి యూనివర్సిటీ, దీనికి పెద్దగా స్టాండర్డ్స్ ఏమీ ఉండవు. అలాంటి స్టాండర్డ్స్ ఇవ్వడానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఇండియాలో ఉన్నాయి. అందులో ఒక ఫ్రేమ్వర్క్ NIRF. సో NIRF ఫ్రేమ్వర్క్ ద్వారా మీరు అనుకుంటున్న కాలేజ్ అసలు ఏ రేంజ్లో ఉందనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు.